నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా, అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించే వైసీపీ నాయకులకు సమాధానం చెప్పడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను. వైసీపీ నాయకులు అడుగుతున్నారు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారని, అలాగే ఇసుక దొరకక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో భవన నిర్మాణాలు కూడా నిలిచిపోయాయని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులను, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆళ్లగడ్డలో ఇసుక ర్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక్క ట్రాక్టర్ ఇసుక 10,000 12,000 వరకు మీరు అమ్మారని ఇక్కడ తెలియజేస్తున్నాను. అలాగే ఒక లారీ ఇసుక ₹1,00,000 కూడా అమ్మిన వాస్తవం కాదా అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు రోడ్డు పడ్డాయో వైసీపీ నాయకులు చెప్పాలి. ఇక్కడ ఇసుక ట్రాక్టర్ 5,000 నుంచి, లేదంటే డిస్టెన్స్ బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి ఒక ₹500 ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి ఇసుక దొరుకుతుంది. అలాగే గ్రామాల్లో పట్టణాల్లో బిల్డర్స్ కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి నిండా పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషణ సాగిస్తూ ఉన్నారు.